నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. హైదరాబాద్లో ఏఐ వార్ రూమ్, కేంద్రం అనుమతిస్తే ఏర్పాటు చేస్తాం. ఏఐకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం. పరిశోధనలకు ఊతమిచ్చేలా ప్రత్యేక వర్సిటీని ఏర్పాటు చేయాలి. ప్రపంచ ఏఐ ఫరోజ్గా దేశాన్ని తీర్చిదిద్దాలి. రాష్ట్రంలో ఏఐ స్టార్టప్ విలేజ్ ఏర్పాటుకు ప్రణాళికలు. రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు. ఢిల్లీ ఏఐ సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఈ ఏఐ గురించి ఇక్కడ ఇంకా స్వేచ్ఛా పేపర్లో ఏమనేసిర్రు, భారత్ ఎదగాలి, ఏఐ యజమానిగా భారత్ ఎదగాలంటుండు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం అంటుండు, ప్రపంచ ఏఐ పవర్ హౌస్గా దేశాన్ని నిర్మించాలి, తెలంగాణలో స్టార్టప్ విలేజ్ వార్ రూమ్ల ఏర్పాటుకు సిద్ధం, ఒకే వేదికపై నుంచి అన్నీ సమీక్షించేలా ఏర్పాట్లు, నిపుణులు పారిశ్రామికవేత్తలతో సమన్వయము. ఇండియా ఏఐ సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఏఐ అనేది 100 మంది చేసే పని ఒక్కటే చేస్తుంది. మనకు ఏది అడిగినా ప్రతిదీ ఏఐ ద్వారా ఉన్న దాన్ని కరెక్ట్గా వాడుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఏఐ ముఖ్యంగా ఏంటంటే భారత్ లాంటి దేశానికి చాలా అవసరం. ఎందుకంటే మన దగ్గర నుంచి విదేశాలకు పోయి అక్కడ పోయి పనులు చేసుడు, ఇక్కడ టైంకు కొంతమంది చేయకపోవడం, ఇటువంటి సమయంలో భారతదేశానికి ఏఐ ఎంతో ముఖ్యం. అయితే ఇప్పుడు ఈ పేపర్లో ఇట్లా ఇచ్చిండు. అయితే వార్ రూమ్ ఏర్పాటు చేసి దీనికి ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ పెట్టి, దీనికి కూడా ఏంటంటే రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు. వాస్తవానికి ఏఐ టెక్నాలజీ ఎంత వాడుకుంటే అంత మంచిది. టెక్నాలజీ ఎట్లా అంటే ఏఐ అనేది ఒక్కసారి మనం ఏదైనా కనుక దాంట్లో అప్లోడ్ చేస్తే ఇక అది పర్మనెంట్గా ఉంటుంది మన డేటా. ఇప్పుడు ఎట్లయితే గతంలో ఆధార్ కార్డు వచ్చిందో, ఆధార్ కార్డు వచ్చినప్పుడు అందరు ఏమనుకున్నారంటే ఆధార్ కార్డుని ఇది ఎందుకోలే, అందరికి ఒక కార్డు ఉంటుంది ఇక అంటే ఒక ఐడి ప్రూఫ్ లాగానే అనుకున్నారు. ఆధార్ కార్డు అనేది దేనికి అంటే కీలకంగా నేరాలను అరికడుతందుకు అన్న విషయం ఎవరికి కూడా తెలియదు. ఆధార్ కార్డు అనేది నేరాలను అరికడుతందుకు, దొంగలని దొరకబడుతందుకు, నేరస్తులను పట్టుకునేందుకు, నేరాలను అరికడుతందుకు మెయిన్ ఆధార్ కార్డు. ఎందుకంటే అన్ని ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నప్పుడు ఎక్కడన్నా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ అనేది ఒక సిస్టంలో అప్లోడ్ చేయగానే ఈ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నీ ఫోటో, నీ అడ్రస్ అన్నీ వచ్చేస్తాయి ఆధార్ కార్డులో. అది అప్పటికి అందరికీ ఎవ్వరికి అవగాహన లేదు. ఆధార్ ఎందుకు, తంబులు ఎందుకు, ఫింగర్లు ఎందుకు అని అందరూ అనుకున్నారు. కానీ ఆధార్ ముఖ్య ఉద్దేశం అది, నేరాలను అరికట్టాలి, నేరస్తులను దొరకబట్టుకోవడానికి ఆధార్. ఇప్పుడు ఏఐ కూడా నువ్వు ఏఐలో ఏదైతే నువ్వు అప్లోడ్ చేస్తుంటావో, ఏదైనా టెక్నాలజీ వచ్చిందంటే మనకి మంచికి ఎంత ఉపయోగపడుతుందో చెడుకు కూడా అంతే ఉపయోగపడుతుంది. నీ పర్సనల్ డేటా కావచ్చు, ఇంకా డేటా ఏదైనా కావచ్చు, నువ్వు అప్లోడ్ చేస్తున్న కొద్దీ నువ్వు మర్చిపోవచ్చు దానికి చెప్పింది. అది గుర్తుపెట్టుకొని మళ్ళీ నీకు గుర్తు చేస్తుంది. అరే గతంలో నీకేం చెప్పినా నీ వయసు చెప్పి చూడు, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత నేను నా వయసు నీకు ఎంత చెప్పినా అంటే తిరిగి చెప్తుంది. నువ్వు ఏదైనా మ్యాటర్ చెప్పు. దాన్ని మంచిగా వాడుకుంటే చాలా మంచిది, చెడుకు వాడుకుంటే చెడే అవుతుంది. ఎందుకంటే తర్వాత నిన్ను ఏ రకంగా నువ్వు ఏం చేసినా అదే క్లియర్గా పట్టిస్తుంది. ఆలోచించుకొని మంచిగా వాడుకోండి. ఏఐని వాడేటోళ్ళు అందరూ మంచికి వాడుకోండి. చెడుకు వాడితే సమాచారం అందిస్తుంది. మీరు చెడుకు దేనికి వాడుతున్నారో అక్కడ ఆ విభాగానికి అందించేస్తుంది సమాచారం. అప్పుడు మీరు మీ పని అయిపోతుంది. అందుకనే దేన్నైనా మంచికి వాడండి.